హాయ్ అండి. ఈరోజు మనం ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసుకుందాం. వాటి కోసం కొన్ని మంచి ఉసిరికాయలు తీసుకొని కడుక్కొని ఆరబోసుకోండి. తర్వాత వీటన్నిటిని కూడా ఒక ఇడ్లీ పాత్రలో పెట్టి స్టీమ్ చేసుకోవాలి. ఉసిరికాయలతో పాటు కొన్ని పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు కూడా వేసి స్టీమ్ చేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇవి మంచిగా స్టీమ్ అయిపోతాయి. ఇలా మెత్తగా స్టీమ్ అయిపోయాయి. తర్వాత వీటిని ఒక వేరే ప్లేట్లోకి మార్చుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వీటిలోనే విత్తనాన్ని తీసేసి జార్లో ఉసిరికాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండుతో పాటు కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. తర్వాత తాలింపు కోసం ఒక బాండీలో నూనె పోసి దాంట్లో జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకోండి. ఎండుమిరపకాయలు, ఇందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని తాలింపు వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసిన ఉసిరికాయ పేస్ట్ కలిపేసుకొని తాలింపు అంతా పట్టేలా కలుపుకోండి. మెంతిపిండి, ఆవపిండి కూడా కలుపుకోండి. కొద్దిగా కారం ఎక్కువనే వేసుకోండి. పచ్చడి కదా, కారం అని పీల్ చేసేస్తుంది కాబట్టి కొద్దిగా ఎక్కువే ఉంటే బాగుంటుంది. ఉప్పు కారం అనేది బాగుండాలి. పచ్చడి అంటే అలానే ఉండాలి కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం కలుపుకోండి. ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఉసిరికాయ పచ్చడి తయారైంది. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. ట్రై చేయండి.